వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. బాపట్ల జిల్లాలో తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. కాంస్య విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. రాజకీయాల్లో ప్రజాసేవకు కొత్త దిశ చూపిన ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. తెలుగు జాతిని మన ఆంధ్రదేశం నుంచి తెలుగుదేశం ద్వారా ఢిల్లీ వరకు ప్రకాశింపజేసిన ప్రతి రాష్ట్రంలోని ఎన్నో దేశాల్లో తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని మది నిండా నింపిన నేత. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ముడుపుల పూజా కార్యక్రమం భక్తి శ్రద్ధలతో కొనసాగుంది. రాష్ట్ర నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం తగిన ఏర్పాట్లు, విశ్రాంతి మండపాలు, ఇతర వసతులు కల్పించినట్లు పేర్కొన్నారు. భక్తులు ఆలయ సేవలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగా 11 అయిపోయింది. అంబరి పార్వతమ్మ, జయ లక్ష్మి, కర్రి రామలక్ష్మి, పిండ్రంగి వలస. ఈ రోజు కర్రి రామలక్ష్మి పిండ్రంగి వలస, పావని బలిజిపేట, అధిక సంఖ్యలో బలిజిపేట వసంత పావని, 50,000 ముడుపులు, అల్లు తిరుపతమ్మ జమదాల, 60,000 ముడుపులకి దగ్గర, అల్లు తిరుపతమ్మ జమదాల, వినాయక కొమరాడ వినాయక, చాలా మంది భక్తులు ఏ నాగమణి పాలు పంచుకుంటున్నారు. సమేత వేణుగోపాల కుమార్, లక్ష్మీ నరసింహస్వామి కుమార్, అందరికీ జై గోవింద. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లి గ్రామంలో గౌడ సంక్షేమ సంఘం నూతన జిల్లా కమిటీ పర్యటన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్థానిక గౌడ కులస్తులు కమిటీ సభ్యులను సన్మానించారు. జిల్లా అధ్యక్షుడు తిరకాల సీనయ్య గౌడ్ మాట్లాడుతూ సాంస్కృతిక కార్యక్రమాలు, యువత అభివృద్ధి, గీత కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తామని తెలిపారు. సొసైటీల ఏర్పాట్లు, ఉపాధి అవకాశాలు పెంపొందించడంపై కూడా ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గౌరవాధ్యక్షులుగా పనిచేస్తున్నాను. మా గీత కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని గురించి మీకు చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు చీప్ లిక్కర్ వచ్చిన తర్వాత గీత వృత్తి బాగా నష్టపోతూ ఉంది. గీత కార్మికులకు పూర్తిగా వాళ్ళ శ్రమ వృధా అయిపోతూ ఉంది. కష్టపడిన దానికి వాళ్ళ కూలి కూడా రాకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు మేము కోరేది ఏంటంటే ఈ బిల్ షాపులు తీసేయాలి. మెయిన్ రూపాయలకి ఇస్తున్నందువల్ల ఆరోగ్యం పాడైపోతుంది, చాలా స్పిరిట్ ఉంటుంది. కాబట్టి మా గౌళ్ళకి అన్యాయం జరుగుతుంది. దానివల్ల ప్రతి ఒక్కరూ బెల్ షాపుల ద్వారా, ఇంతకుముందు ఏంటంటే జగన్ గవర్నమెంట్లో మార్నింగ్ 10కు ఎప్పుడో ఓపెన్ చేసి 8కు మూసేవాళ్ళు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మార్నింగ్ 10 నుంచి రాత్రి 10 దాకా షాపులు ఉంటున్నాయి. బార్లు 11:30 దాకా ఉన్నాయి. ఈ బెల్ షాపులు 24 hours 24/7 ఉంటున్నాయి. మరి కళ్ళు ఎవరు తాగుతారు? కళ్ళు ఆరోగ్యానికి మంచిది, అందరూ తెలుసు ఆ విషయం. కళ్ళు గీత కార్మికులకి చాలా వరకు సొసైటీలో మెంబర్షిప్ లేదు. ఆ సొసైటీ మెంబర్షిప్కై మేము గవర్నమెంట్కి రిప్రజెంటేషన్
సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎఫ్టీసీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ యువతకు స్ఫూర్తిదాయక నాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. గజ్వేల్ హెడ్ క్వార్టర్లో ఆయనకు దండ వేసి నివాళులు అర్పించాం. ఎన్టీ రామారావు గారికి తెలుగు నాడులో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగు జాతిని జాగృతం చేసినటువంటి గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు ఒక రాముడిగా, ఒక కృష్ణుడిగా, ఒక దశావతారుడిగా ప్రజల్ని ఒప్పించినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు. రాష్ట్రంలో చూసుకున్న ప్రభుత్వం కూడా వారు చేపట్టిన సంస్కరణల్ని ముందరకు తీసుకెళ్ళకపోకుండా వాళ్ళు ఇలా ప్రభుత్వంలో మనుగడ సాగించలేని పరిస్థితి ఉంది. అంతకాలు ప్రవేశపెడడానికి ఆద్యుడైనటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ గారిని ఇవాళ యావత్ తెలుగు జాతి మొత్తము గుర్తిస్తుంది అని అంటే ఆయన కారణ జన్ముడు. వారు పెట్టిన రాజకీయ పార్టీ ద్వారా ఎంతోమంది యువ నాయకుల్ని ప్రోత్సహించి ఈరోజు రెండు రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకులే రాష్ట్రాలని పరిపాలిస్తారు. ప్రకాశం జిల్లా అద్దంకి కొరసపాడు మండలం రావినూతల గ్రామంలో నందమూరి తారక రామారావు 103వ జయంతి మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి అరుణ కళా నిలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మొప్పత్తి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎన్టీఆర్ సినీ, రాజకీయ రంగాల్లో చేసిన సేవలను గుర్తు చేశారు. గ్రామ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. పూలమాల వేసి నివాళులర్పించవలసిందిగా కోరుచున్నాం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం. ఇక్కడికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, యువతకు అందరికీ కూడా గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం, సుస్వాగతం. అన్నగారు ఆనాడు చలనచిత్ర రంగంలో దాదాపుగా 300 చలనచిత్రాల్లో నటించి గొప్ప నటునిగా ప్రఖ్యాతిగాంచారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని జూపాడు బంగ్లా మండలంలో మహానాడు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. క్లస్టర్ ఇన్ఛార్జ్ గిరీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్ఈడి స్క్రీన్ ద్వారా మహానాడు కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొంతమందికి ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఒక విజయనగరం సామ్రాజ్యంలో ఉన్న ఒక మహారాజు కుటుంబం నుంచి ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్లేస్ లో నన్ను పంపించారంటే నిజంగా నా కొంతమంది ఆశ్చర్యపోయారు. నేను కూడా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఒక బాధ్యత గల కార్యకర్తగా నేను 2024 ఎన్నికల్లో ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు సేవలు అవుతున్నది సగటు తెలుగువాడు ఆశించే సమయంలో ఎక్కడైనా నేను ఇబ్బంది కలుగుతానేమో ఈ సీటు వాళ్ళని చెప్పేసి నేను టెన్షన్ ఫీల్ అయ్యాను. ఒకరి దశలో మన పార్టీ పెద్దలు తెలుసు, మీరు బీఫామ్ ఇచ్చిన తర్వాత నా వల్ల కాదు, నాకు భయం వేస్తుంది, ఇలాంటి నాయకత్వం ఇబ్బంది పడతామని మీ బీఫామ్ కూడా పంపిస్తే వాళ్ళ మందరించి నాకు బీఫామ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు చెప్పండి ఈ విషయం? తెలుగు వాడిగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా గర్వంగా మీరు ఫీల్ అవుతున్నాను, హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానీ, పక్క రాష్ట్రంలో కానీ, ఇతర ప్రాంతాల్లోకి వెళ్ళేసరి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా వచ్చే గౌరవాన్ని కూడా నేను ఆనందపడుతున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని, తెలుగు వాడిని, తెలుగు జాతిని. నిర్మల్ జిల్లా కడం ఖానాపూర్లో నిర్వహించనున్న రైతు గోస బీజేపీ భరోసా కార్యక్రమం బీజేపీ పార్టీ నాయకులు పాల్గొననున్నారు. ఎంపీలు ఈటల రాజేంద్ర, నాగేష్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా పలువురు నేతలు రైతులతో మాట్లాడనున్నారు. ఉదయం 8 గంటలకు కడంలో, 9 గంటలకు కాన్పూర్ మార్కెట్ యార్డులో కార్యక్రమం జరగనున్నట్లు తెలిపారు. రూపాయలు ఒక్కొక్క ఎకరానికి కౌలు పెడతారు. ఆ కౌలు రైతులు పండించిన పంట
ఇవాళ తమ్ము పెట్టాలంటే వాళ్ళకి అధికారం లేదు. కౌలు రైతులు తమ్ము పెట్టి మార్కెట్లో ధాన్యం అమ్ముకునే ఆస్కారం లేదు, హక్కు లేదు. ఇవాళ ఎక్కడో దుబాయ్లో ఉన్న ఆ భూమి ఓనర్, బొంబాయిలో ఉన్న భూమి ఓనర్, ఇవాళ ఎక్కడో హైదరాబాద్లో ఉన్న భూమి ఓనర్ వచ్చి తమ్ము పెడితే తప్ప ఇవాళ ఆ వడ్లను అమ్ముకునే దుస్థితి లేదంటే నీ పాలసీలు తుగ్లక్ పాలసీలు లాగున్నాయి. తుగ్లక్ మెదలు లేని పాలసీలు లాగున్నాయి తప్ప మెదడున్న ప్రభుత్వం ఎక్కడ కూడా ఈ పని చేయదు. అవన్నీ ఒక దెబ్బకు పటాలు మంచి చేసే బాధ్యత ఈ తెలంగాణ రైతాంగం తీసుకుంటే రైతుల కన్నీళ్లు ఈ రాజ్యానికి మంచిది కాదు. మంత్రులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. హెలికాప్టర్లో తిరుగుకుంటా తిరుగుతుంది. ఖానాపూర్ మార్కెట్ యార్డ్ రండి, ఒక్కడన్నా రండి. ఒక్క ఎమ్మెల్యే రారు, ఒక మంత్రి రారు. సెక్రటరీలో కూర్చుండి, ఏసీ రూమ్లలో కూర్చుండి రైతుల కన్నీళ్లు. ఒక్క మహిళ రైతు ఉదయం 6 గంటల నుంచి వాటిలో ఇటు చూసి అటు కుప్పబోతుంది, అటు ఇటుకుపోతుంది. కళ్ళు లేని కబోదులైనరు. ఎక్కే వరకు గద్దె ఎక్కే వరకు ఒక మాటలు, గద్దెలు ఎక్కినాక ఒక మాటలు. ఈరోజు తెలంగాణ రైతాంగం ఒక్కటే చెప్తున్నది, మాకేమద్దు, మేము కొన్న అడ్లు కొనండి, మా మక్కలు కొనండి, మా జొన్నలు కొనుతున్నాం. ఈ రైతుల పక్షాన నిలబడుతున్నాం. రైతు చివరి గింజ కొనే వరకు అలా అండ. జనగామ ఈద్గా మైదానంలో బక్రీద్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తీవ్రమైన ఎండల నేపథ్యంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చొరవతో ఈద్గా మైదానంలో టెంట్లు ఏర్పాట్లు చేయడంతో వృద్ధులు, పిల్లల సౌకర్యంగా నమాజ్ చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన నాయకులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. आपका अमल था कि आप बनाना जरूरी है भाई। आपके ताउनों के साथ गाड़ी आ चुका है, सामने रखा हुआ है गाड़ी के जो भी डिटेल्स है इंशाल्लाह 1-2 दिन में ग्रुप में करो। बस आपकी क्या राय है? आप क्या चाहते हैं? क्या मैं आपकी कुर्बानी पेश करूं? जहाँ बाप अच्छे थे, हुस्न अखलाक वाले थे. ఎన్వినో ఎండల దృష్ట్యా నమాజ్ చదవడానికి ఏదైతే ఉందో టెంట్ సౌకర్యం కల్పించాలని చెప్పి డిసిసి అధ్యక్షురాలు ధనవంతి, డిసిసి సభ్యుడు లక్ష్మీనారాయణ నాయక్, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారికి, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, కమిషనర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. వాళ్ళు అధికారులతో సంప్రదించి అధికారులకు మా అప్పీల్ని ఫార్వర్డ్ చేసి ఇది జరగడానికి అందరిని ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులను కోరడం జరిగింది. తర్వాత శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ గారు దీనిపై ప్రత్యేక దృష్టి సారించి మన కమిషనర్ గారితో, మున్సిపల్ అథారిటీస్తో, మున్సిపల్ చైర్మన్ గారితో పలుమార్లు వాళ్ళతో ఫాలోఅప్ చేసి పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండల కేంద్రంలోని హనుమాన్ జంక్షన్ వద్ద జిల్లా పరిషత్ హైస్కూల్ 1996-2000 బ్యాచ్ పూర్వ విద్యార్థులు చలివేంద్రం కేంద్రాన్ని ప్రారంభించారు. సురేష్, రాజారాం, త్రివేణి, మాధవి, దేవి, సంధ్య, ప్రశాంతి, అప్పారావు, మురళి తదితరులు వేసవికాలం సందర్భంగా ప్రయాణికులకు చల్లని మజ్జిగ అందజేశారు. ఈ సేవా కార్యక్రమం స్థానికంగా ప్రశంసలు పొందుతుంది. బ్యాచ్ మారలేదేట్రా? బ్యాచ్ మారరా? మీ బ్యాచేనా? 2020 అంటే 2030 లేదా? పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండల కేంద్రంలో బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల కోసం పరుగులు తీస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్త్రీ శక్తి పథకం పేరుతో ప్రభుత్వం ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తోందని విమర్శిస్తున్నారు. బస్సులు ఆపకుండా వెళ్లిపోవడంతో రోజువారీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఏంటి అడవడి ఏంటి అడవడి నిర్మల్ జిల్లా కాన్పూర్ కడం మార్కెట్ యార్డులో నిర్వహించిన రైతు గోస బీజేపీ భరోసా కార్యక్రమంలో బీజేపీ పార్టీ నేతలు రైతుల సమస్యలను పరిశీలించారు. ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అకాతో మార్కెట్ యార్డులలో ధాన్యం తడుస్తోందని, వెంటనే ధాన్యం తరలింపును వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కష్టపడని కూడా 4 కిలో లెక్క తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ నుంచి సాడబోయాలి 6 నుంచి మూల కష్టం కూడా సంచికి 4 క్వింటల్కి 4 అమ్మా. ఈ మార్కెట్ ను మీరు లెవెల్ చేస్తే మంచిగా ఉంటది. బాగా దడలేవు దీన్ని కట్ చేయొద్దు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలంలోని హనుమాన్ జంక్షన్ వద్ద సాలూరు శక్తి టీం అవగాహన కార్యక్రమం నిర్వహించింది. శక్తి టీం హెచ్సి సీతయ్య, పిహెచ్ రామలక్ష్మి ప్రయాణికులు తల్లిదండ్రులకు బాల్య వివాహాల నివారణ, సైబర్ నేరాలపై జాగ్రత్తలు, ప్రయాణ సమయంలో పర్సులు, బంగారు వస్తువులు భద్రంగా ఉంచుకోవడం వంటి అంశాలపై సూచనలు చేశారు. ఇళ్లకు తాళాలు వేసి జాగ్రత్తగా ఉండాలని కూడా ప్రజలకు అవగాహన కల్పించారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ మాఫియా మోసం వెలుగులోకి వచ్చింది. సాయి చైతన్య రియల్ ఎస్టేట్ పేరుతో వ్యాపారి క్షీరా నారాయణరావు వందలాది మంది వద్ద వాయిదాల పద్ధతిలో డబ్బులు వసూలు చేసి స్థలాలు రిజిస్ట్రేషన్ చేయకుండా పరారైనట్లు బాధితులు ఆరోపించారు. దీంతో తమ సొంత ఇంటి కల నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ బాధితులు రియల్ ఎస్టేట్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. డబ్బులు చెల్లించినా స్థలాలు ఇవ్వకపోవడంతో మోసపోయామని బాధితులు ఫిర్యాదు చేశారు. వ్యాపారిపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు పోలీసులను కోరారు. నీకు కూడా బాగుంటది, శేఖరపిల్ల మీ చుట్టాలు ఉన్నారు కదా, నువ్వు కట్టించు అంటే ఆయన నమ్మేసి ఒక 20-30 మంది వరకు కట్టించాడు బాబు. అతను అన్నం తీసుకెళ్ళడము ఆయన ఎంతలాగా నమ్మాడంటే ఒక కొడుకునైనా అలాగే నమ్మడు. దాచుకున్న సొమ్మును ఈ రియల్ ఎస్టేట్ మీద పెట్టి బాగా మోసపోయామండి. మా భర్త కష్టం అంతా దీని మీద పెట్టి పిల్లల భవిష్యత్తు కోసం అనేసి ఆశపడి ఈ రియల్ ఎస్టేట్ మీద పెట్టడం వల్ల ఆయన ఇదిగో అదిగో అంటూ మాకు ఎలాంటి నమ్మకం అనేది చూపించట్లేదు. సో
మేము కోరేదల్లా ఒకటే, మేము ఇస్తామన్న డబ్బులు పూర్తిగా ఇచ్చేసాం, వాయిదాల వారీగా కట్టిందంతా పూర్తి చేసేసాం. సో మాకు రిజిస్ట్రేషన్ అనేది త్వరగా చేపిస్తారని మేము కోరుకుంటున్నాం. మాకు న్యాయం కావాలి, మా సైట్లు మాకు ఇప్పించండి. ఇదే అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం బి కొత్తకోటలో టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజా ఫంక్షన్ హాలులో జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్ చిత్రపటానికి నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులు అర్పించి కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా సామాన్యుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని, ₹2కే కిలో బియ్యం వంటి చారిత్రాత్మక నిర్ణయాలతో ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని తెలిపారు. ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి అండగా నిలబడాలనే ఉద్దేశంతో మనం ప్రాధాన్యత ఇచ్చి కావచ్చు, మరి లోకేష్ గారి నేతృత్వంలోనే ఐటీస్ ని అనుసంధానం చేసి డిజిటల్ టెక్నాలజీని ఆధునిక వ్యవసాయానికి మనం అనుసంధానం చేసే విధంగా విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో తాళం చెవులు బయట దాచిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి సుమారు 30 లక్షల విలువైన 230 గ్రాముల బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. చీపురుపల్లి మండలానికి చెందిన పున్నాన రాంబాబు అలియాస్ నిహాన్ గతంలో 40కి పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తాళం చెవులను బయట దాచే ఇళ్లను గుర్తించి అదే తాళాలతో చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైంది. ప్రజలు తాళం చెవులను బయట ప్రదేశాల్లో దాచవద్దని పోలీసులు హెచ్చరించారు. బేసికల్ గా మనకి ఈ ముద్దాయి పున్నాన రాంబాబు, ఇతని వయసు ఒక 31 సంవత్సరం ఉంటుంది. ఇతను చీపురుపల్లి మండలం సంబంధించిన ముద్దాయి. అతన్ని ఆల్రెడీ అరెస్ట్ చేసి మనం రిమాండ్ పంపించడం కూడా జరిగింది. గతంలో సుమారుగా 40 కేసులు ఈయన మీద ఆల్రెడీ రిజిస్టర్ చేయడం జరిగింది. సేమ్ కైండ్ ఆఫ్ క్రిమినల్ క్రైమ్ ఫాలో అవుతారు. సో జాగ్రత్తగా, అంటే వీళ్ళు ఏంటంటే బేసికల్ గా మనం ఏమనుకుంటామంటే మన ఇంటి బయట ఎవరి కోసమో పెట్టడం అనేది సాధారణంగా ఊర్లో అలా చేస్తూ అజాగ్రత్తగా పెట్టేసి వెళ్తారు. కానీ ఈ కీస్ అనేటివి ఎక్కడ ఉంటాయి అనేటివి దొంగ ఖచ్చితంగా ఆయనకు తెలుసు. ఎందుకంటే సుమారుగా ఒక 40-50 కేసులు ఆల్రెడీ ఈయన చేశాడు. ఈయనకు తెలుసు ఎక్కడ పెడతారు, ఎక్కడ చెప్పుల స్టాండ్ దగ్గర లేకపోతే ఎక్కడో ఒక విండో పెయిన్ దగ్గర ఖచ్చితంగా తాళం చెవి అనేది ఆయన గమనిస్తాడు. ఒకే టైంలో వెళ్తారు కాబట్టి. సో అలా కాకుండా ఖచ్చితంగా కీ అనేది ఎప్పుడే గానీ పూర్వకాలంలా లేదు ఇప్పుడు టైము. ఈ సమ్మర్ టైంలో మధ్యాహ్నం పూట వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు వస్తారని చెప్పి పెట్టేయడం వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాకుండా దొంగలకి తెలుసు ఖచ్చితంగా ఎక్కడ పెడతారనేది. సో ఇలా అజాగ్రత్తగా మాత్రం వ్యవహరించకుండా కీస్ ఖచ్చితంగా జాగ్రత్తగా వాళ్ళ దగ్గరే పెట్టుకో. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవన్టీవీ తెలుగు న్యూస్.